గోల్కొండ జగదమ్మ మహంకాళి అమ్మవారి బోనాల సందర్భంగా ప్రస్తుతం మనం గోల్కొండ కోట వద్ద ఉన్నాము. మరి కోట వద్ద చూసుకున్నట్టయితే కనుక ప్రత్యేక సందడి నెలకొందని చెప్పొచ్చు. బోనాల ఆషాఢ మాసం తొలి వారం మరి అమ్మవారికి బోనాలు సమర్పించే కార్యక్రమం అయితే ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ కార్యక్రమాలు కూడా ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా చూసుకున్నట్టయితే కనుక ఏదైతే గోల్కొండ జగదమ్మ మహంకాళి అమ్మవారికి అయితే ప్రత్యేక బోనాన్ని సమర్పించారో, మొన్న అమావాస్య 14వ తేదీన అమ్మవారికి మెట్ల పూజ ప్రారంభించి మరి మెట్ల పూజతోని తర్వాత వచ్చే గురువారం రోజున అంటే ఈ రోజున గురువారం రోజున మరి అమ్మవారికి మొదటి బోనాన్ని తొలి బోనాన్ని సమర్పించడం జరుగుతుంది. భక్తులు పెద్ద ఎత్తున వస్తున్నారు. అమ్మవారి బోనాన్ని నెత్తిన ధరించి మరి అమ్మవారి ఘనంగా బోనాన్ని సమర్పించే కార్యక్రమం అయితే నిర్వహించడం జరుగుతుంది. ప్రస్తుతం మనం పైకి వెళ్ళి అసలు అమ్మవారికి బోనాన్ని సమర్పించే విశ్వాసం కానీ ఇంకా వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. గోల్కొండ బోనాలు ఫస్ట్ కోటలోకి ఎంటర్ అవ్వగానే ముందుగా ఎవరైతే పైకి ఎక్కలేని వారు ఎవరైతే ఉన్నారో బోనాన్ని అయితే ఇక్కడ వేప చెట్టు దగ్గర ఉన్నటువంటి అమ్మవారికి అయితే సమర్పిస్తారమ్మ. వేప చెట్టు దగ్గర ఉన్నటువంటి అమ్మవారికి అయితే సమర్పించడం జరుగుతుంది. ప్రస్తుతం మనతో పాటు ఇక్కడ ఒక అమ్మ ఉన్నారు, వారితో మాట్లాడతాం. అమ్మ, ఇక్కడ బోనాన్ని ఇక్కడ సమర్పిస్తారా పైన సమర్పిస్తారా? ఎవరు ఇష్టం ఉన్నట్లే బేట ఏడే సంపాదిస్తాం, మీద పోతుంది, మీద సంపాదిస్తారు, ఏడే సంపాదిస్తారు. మళ్ళీ ఖుషి ఎత్తుకపోయి శాతనైన వాళ్ళు ఉంటే ఎత్తుకపోతారు, ఎత్తుకపోయి శాతగాని వాళ్ళు ఎత్తుకపోరు, ఈయన తిరుగుతారు, ఈయన పెడతారు, ఇయ్యాలమ్మ. కానీ ఈ చెట్టు ఎప్పటి నుంచి ఉన్నదమ్మా? ఎప్పటి నుంచి మీరు ఇక్కడ ఉంటారు? నేను 20 ఏళ్ళు అవుతున్నాను. 20 ఏళ్ళ కానీ ఇక్కడే ఉంటారు. ఎట్లా మరి అమ్మవారి చల్లగా చూస్తారా? మంచిగా ఉన్నది. మంచిగా ఉంటేనే మంచిగా అందరు వస్తారు. మంచిగా లేకపోతే ఎవరు వస్తారు? జనాలంతా ఎవరు మొక్కు వాళ్ళకి అవి వస్తేనే వస్తారు, కాకపోతే ఎవరు వస్తారు? మంచిగా ఉంటేనే వస్తారు. మరి నేను ఇక్కడికి రాగానే నాకు బొట్టు పెట్టి మెడలో ఒకటి వేసి తీసినావు కదా, మరి ఏంటిది అది? అమ్మది రవల స్థలం. దాన్ని తీస్తే ఏమవుతుంది అసలు? ఏమవుతుంది అంటే మీకు గాలి ఉండేది, దూలు ఉండేది, ఏముండేది, దాని ఉండే అమ్మది యాదో పోతుంది, ఏదున్నా పోతుంది. మరి అమ్మది కదా, మనది కాదు కదా. నాది ఆయమన్న అమ్మది. మరి ఎవరైనా ఇష్టంతో వేసుకుంటారు. అయ్యో అయ్యంటే నా చెయ్యని వస్తూ ఉంటది. ఏం చేస్తున్నావు? సరే, నువ్వు 20 ఏళ్ళ నుంచి ఇక్కడ పెడతావు కదా, ఎక్కడ ఉంటావు నువ్వు? నేను అరమేశమ్మ దగ్గర ఉంటావట. అక్కడ నుంచి వస్తావా? ఎన్ని రోజుల పాటు ఉంటావు ఇక్కడ? నెల ఉంటా. నెల రోజులు ఉంటావు ఇక్కడ? వారం వస్తా. 7 వారాలు కదా, 7 వారాల దాకా వస్తా. ప్రతి వారం వస్తావు. అమ్మ చల్లగా చూస్తా అంది. చల్లగా చూస్తేనే వస్తారు. ఎవరన్నా చల్లగా చూస్తే ఎవరు వస్తారా? సరే అమ్మ, ఎంతమంది పిల్లలు నీకు? నాకు 2 కొడుకులు, 5 మంది మగ పిల్లలు, మనమలు, 3 ఆడపిల్లలు. అందరినీ చల్లగా చూస్తాందా అమ్మ? వాళ్ళు కూడా వస్తారా ఇక్కడికి? వస్తారు. ప్రతిసారి వస్తారు. నీతో పాటు వస్తారా లేదంటే వాళ్ళు సపరేట్ గా వస్తారు? వాళ్ళకు ఇష్టం వాళ్ళ ఇష్టం ఉంటే వస్తే, లేకపోతే లేదు. సరే అమ్మా, ఉంటాను. ఎప్పటి నుంచి వస్తున్నారు? బోనం ఎప్పటి నుంచి ఎత్తుతున్నారమ్మా? నేను 6వ సంవత్సరం అమ్మ ఎత్తబట్టి. నేను బాగా రోజులు అయింది ఇక్కడికి రావట్టి, కానీ నేను ఎత్తుకోబట్టి 6వ సంవత్సరం. ఇక ఫస్ట్ ఇక్కడ ఉపవాసం ఉండి ఇంకా మాకు వచ్చి ఎత్తుకుంటామమ్మా. ఉపవాసమే ఉంటాం, ఏం తినము. ఇంకా ఎప్పటి వరకు ఉంటారు ఉపవాసం? బోనం తింపినంత వరకు. బోనం దింపేంత వరకు. మరి ఇంత పెద్ద బోనాన్ని ఎత్తుకున్నారు, అమ్మవారి దగ్గరికి వెళ్ళేసరికి మీకు అంత ఒప్పుకుంటారు? అమ్మవారు వస్తుంది కాబట్టి మాకు ఏమనిపించదమ్మా, బాగానే ఉంటుంది. అంతా అలసట మాకేముంటది. ఇక వాడుకుంటా పాడుకుంటూ పోతాం కదా, అమ్మవారిని చూడాలని మాకు ఆవేదన. ఇంకా పోయి చూడాలని మాకు ఇంట్రెస్ట్ కాబట్టి మాకేం బరువేమనిపించేది, బాధ ఏమనిపించదు. ఇదంతా పొద్దున్న లేచి అలంకరణ చేసుకొని అమ్మవారిని చూద్దామని ఇదంతా ఇంట్రెస్ట్ తోటి ఎత్తుకొని వస్తాం, కానీ అంత బాగానే ఉంటుంది. మరి 6 ఏళ్ల నుంచి బోనం ఎత్తుకుంటారు. మరి 6 ఏళ్ల నుంచి అమ్మవారు మీకు ఏమి ఇచ్చిండ్రు? మేమంతా బాగానే ఉన్నాం అమ్మ. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి, అందరూ బాగుండాలి, అంతే. అందరూ బాగుండాలి. ఎక్కడి నుంచి ఎత్తుకొని వస్తారు ఇది? మేము అక్కడ బయట ఇక్కడ వేసుకున్నాము, బయట నుంచి ఎత్తుకొస్తున్నాము. అక్కడ వచ్చినప్పుడు లోపలికి రాలేదు, అక్కడ నుంచి నడుచుకుంటూ వచ్చి ఇక్కడ వేసుకున్నాం, కానీ బయట నుంచి ఎత్తుకొస్తున్నాం. బయట నుంచి ఎత్తుకొస్తున్నాం, గేట్ బయట నుంచి ఎత్తుకొస్తున్నాం. సరే అమ్మ, నేను కింద నుంచి వెళ్ళి చూస్తున్నా, మీరు మెట్లకు బొట్లు పెట్టుకుంటూ రావడం జరుగుతుంది. మరి మెట్లకు బొట్టు అనేది ఏంటి అసలు? ఎందుకు ఇలా చేస్తున్నారు? అమ్మవారికి నచ్చింది పసుపు కుంకుమ. దాని గురించి స్పెషల్ గా ఏంటంటే ఒట్టిగా బోనమే పెట్టుకుంటూ వెళ్ళడం కన్నా ఆమె అడుగడుగున వెళ్ళే తోవ ఇది ఆమెదే. అందుకే పసుపు బొట్టు పెట్టుకుంటే వెళ్తాం. అంటే సాధారణంగా ఏదైనా మొక్కుకుంటే తప్ప కొంతమంది చెయ్యరు ఇలాంటి పనులు. సో మీరు ఏమైనా మొక్కుకున్నారా? కోరిక నెరవేరిందా? అది నాది ఉందండి, ఒక కోరిక కోరుకున్నా, అది అయ్యిందని నేను వచ్చేసాను. అయిందని నెరవేరుస్తాను. అంటే బోనం సమర్పించట్లేదమ్మా? లేదు, మా ఇల్లు ఇక్కడ పక్కకే. అది ఓన్లీ జస్ట్ బొట్లు పెట్టుకుంటా అనుకున్నా, బొట్లు పెట్టుకుంటున్నా. ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారా ఇక్కడికి? ఎవ్రీ ఇయర్ వచ్చి దర్శనం చేసుకుని వెళ్తాం. బోనం అయితే లేదు? బోనం అయితే చేయలే.
ఇప్పటి వరకు అయితే ఇక చూద్దాం ముంగట అమ్మవారి దయ. అమ్మవారి దయ ఉంటే చేస్తారు ఖచ్చితంగా. అట్లా సరే అమ్మ, థ్యాంక్ యూ. జగదంబ మహంకాళి అమ్మవారికి ఇక్కడి నుంచి వెళ్ళే కాకుండా గోల్కొండ చుట్టుపక్కల ఉన్న వాళ్ళే కాకుండా ఎక్కడి నుంచో రావడం జరుగుతుంది. అమ్మవారికి మొదటి బోనం సమర్పించి తర్వాత ఆషాఢ మాసం బోనాలు ప్రారంభించే కార్యక్రమం అయితే ఇక్కడ జరుగుతుంది. మరి ప్రస్తుతం మనతో పాటు కొంతమంది భక్తులు ఉన్నారు, అమ్మవారికి బోనం సమర్పించడానికి వచ్చారు. మరి వారు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అమ్మ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము దొమలగూడ నుంచి వచ్చినామండి, ట్యాంక్ బండ్ దగ్గర. ఎవ్రీ ఇయర్ వస్తుంటారా? ఫస్ట్ టైం అండి. ఫస్ట్ టైం వచ్చారు. ఎందుకు ఫస్ట్ టైం చేస్తున్నారు కదా, సో ఈ అమ్మవారికి ఏం మొక్కుకున్నారు? మేము ఒకటి కావాలని మొక్కుకున్నాం, అది ఈసారి నమ్మకం మీద వచ్చినామండి. అంటే సాధారణంగా మొక్కు తీరిన తర్వాత బోనం తీసుకొచ్చి సమర్పిస్తూ ఉంటారు, మీరు మొదటే మరి బోనాన్ని సమర్పించారు, ఎందుకలా? అన్ఎక్స్పెక్టెడ్ గా అయింది మాకు. అన్ఎక్స్పెక్టెడ్ గా అయింది అది. ఎందుకో మైండ్ లోకి వచ్చేసి ఈవినింగ్ 6 o'clock కి సడన్ గా ప్లాన్ చేసాము, కన్ఫర్మ్ వచ్చేసాం అంతే. ఇక ఆప్షన్ ఏం లేదు, ఇక అనుకునేది కావాలంతే. అంటే ఖచ్చితంగా అవుతుంది అనేసి మీకు నమ్మకం ఉందా? అంతే, ఎందుకంటే ఇంతవరకు రప్పించిందంటే ఆమె ఇవ్వదని గ్యారంటీ అయితే లేదు కదా. అంటే ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటారా లేదంటే ఈ ఒక్క సంవత్సరంతోనే ఆపేస్తారా? అట్లే ఎవ్రీ ఇయర్ కంటిన్యూ ఉంటుంది. అయితే యాక్చువల్లీ ఎప్పుడు కూడా బోనం చేయలేదు మేము. నిన్న ఈవినింగ్ 6 o'clock ఏమైందో తెలియదు, సడన్ గా వచ్చేసింది మైండ్ లోకి రాగానే వీడియో స్టార్ట్. ఓకే వెళ్ళిపోవాలి చేయాలి అని చెప్పి మార్నింగ్ వచ్చాము, చేసేసాం. అంటే దాదాపు చాలా వరకు కొన్ని ఏళ్ల నుండి చేస్తున్న వాళ్ళు ఉంటారు. సో ఫస్ట్ టైం బోనం సమర్పించడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది మాకైతే. అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయాలి ఎంత సంతోషంగా ఉంటాను మేమైతే. ఇది మాకైతే ఏంటి అంత పెద్ద కోరిక కోరుకున్నట్టున్నారు మీరు చూస్తూ ఉంటే? ఏం లేదు కానీ మనసులో కావాల్సిన పిల్లలు ఎలా ఉండాలి వాళ్ళ గురించి ఉంటుంది ఏదన్నా. ఓకే అండి, థ్యాంక్ యూ. గోల్కొండ బోనాల సందర్భంగా మరి ప్రస్తుతం మనతో పాటు గోల్కొండలో జరుగుతున్నటువంటి జగదంబ మహంకాళి అమ్మవారి బోనాలు సమర్పించడానికి అయితే భక్తులైతే పెద్ద ఎత్తులో రావడం జరిగింది. మరి ప్రస్తుతం మనతో పాటు ఒక అమ్మ అయితే ఉన్నారు, అమ్మని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అమ్మ చెప్పండి అమ్మ, అసలు మహంకాళి అమ్మవారు అని అంటే హైదరాబాద్ లో మహంకాళి అమ్మవారు అనేసి అంటే ప్రత్యేకమైన స్థానం. ఆషాఢ మాసంలో ప్రత్యేకంగా బోనాన్ని సమర్పిస్తూ ఉంటారు. మరి అమ్మవారి ప్రత్యేకత ఏంటి అంటారు? ఏందమ్మా అందరు రావాలి, ఆషాఢంలో అమ్మవారి దర్శనం చేసుకోవాలి, అన్ని గుళ్ళకి తిరుగుతాయి. ఈసారి చేతనైతే కానీ మళ్ళీ కూడా అమ్మవారు పిలిపించుకుంది వచ్చిన మెట్లు ఎక్కని పుట్టకాడ పూజ చేసి వెళ్తా సంవత్సరం ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం వస్తామమ్మా. మా ఫ్యామిలీ మొత్తం. ఎట్లా అనిపిస్తుంది మరి ప్రతి సంవత్సరం? మంచిగా అనిపిస్తుంది అమ్మ, మాకు మంచిగా అనిపిస్తుంది. అమ్మవారు మంచిగా చూస్తున్నారా? చూస్తారు అమ్మా, హిందూ చూస్తారు. ఎక్కడి నుంచి వెళ్ళొచ్చారమ్మా మీరు? మేము ఒక కార్వాన్కి వెళ్ళి వచ్చాము. ప్రతిసారి వస్తారు, అమ్మవారి దర్శనం చేసుకుంటారు. ఇట్లా మీదనైతే ఎక్కాం బేట, కాళ్ళ నొప్పులు పుట్టకాడ దర్శనం చేసుకొని జరసేపు కూర్చొని ఇక మళ్ళీ గండిపేట ఆరమేసమ్మ ఇట్లా వెళ్తాము, కొబ్బరికాయలు కొట్టేసి. ప్రతి వారం ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క అమ్మవారిని కొలుస్తా ఉంటారు కదా ప్రతి వారం, మరి అక్కడికి ప్రతి చోటికి వెళ్తారా? వెళ్తాం బేట. ఇక అయితేనేమో ఇవ్వాలని వెళ్తా, కాకుండా ఎట్లా టైం దొరికితే అట్లా వెళ్తాం. అవునా? ఇట్లా టైం దొరికితే. ఎన్నేళ్ల నుంచి వస్తున్నారు ఇక్కడికి? మేము చానేళ్ళ బేట ఇక్కడనే ఉంటాం కదా, చానేళ్ళ పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు సంది వస్తాము. మరి బోనాన్ని సమర్పిస్తారా ప్రతి ఏడు? లేబేట కొబ్బరికాయలే కొడతాము. ఎప్పుడన్నా ఇష్టం ఉంటే బియ్యం పోస్తాము, లేకుంటే కొబ్బరికాయ కొట్టేసి దర్శనం చేసి పోతాము. ఇక కోడళ్ళకి ఎట్లా తీరితే అట్లా వస్తారు. ఇక నాది నేను వచ్చి దర్శనం చేసి వెళ్ళిపోతా. మనవరాళ్ళు వస్తారు, మనమన్లు వస్తారు. వాళ్ళు వచ్చినా రాకపోయినా మీరైతే వచ్చి దర్శనం చేసుకొని వెళ్తా. మంచిగా అనిపిస్తుంది అంట? మంచిగా అనిపిస్తుంది. సరే అమ్మా, థాంక్యూ.